మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ నియంత్రణ మండలి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ తన్నీరు రంగారావు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే సమస్యల పరిష్కారానికే కృషి చేస్తామని అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండియర్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి ఈ కార్యక్రమంలో చైర్మన్ రంగారావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రైతులకు, వ్యాపారులకు, పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 35,000 కోట్లను వెచ్చిస్తుందని, వ్యవసాయ రంగానికి 5,000 కోట్లు వెచ్చిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. రైతులు, లబ్ధిదారులు, వినియోగదారులు విద్యుత్ సరఫరాను దుర్వినియోగం చేయరాదని సూచించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ఉన్న హక్కులతో పాటు బాధ్యతలపై అవగాహన కల్పించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు విద్యుత్తును కొని వినియోగదారులకు అందిస్తారు. వాళ్ళు కొని విద్యుత్ వినియోగదారులకు అందించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బిల్లుల రూపంలో ఎంతైతే వాడుకుంటున్నారో వినియోగదారులు ఆ బిల్లులు చెల్లించాలి. చెల్లించినప్పుడే ఆ సంస్థ బాగుపడుతుంది. ఇళ్లకు సంబంధించినటువంటి మీటర్లు అది స్టెప్ బై స్టెప్ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం నోటీసులో ఉంది. మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. త్వరలోనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని. ఎందుకంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ కనుక ఇంట్లోనే కనుక పెట్టినట్టయితే వినియోగదారులకు లాభం ఉంటుంది, సంస్థకు కూడా లాభం ఉంటుంది. వినియోగదారులకు ఏంటంటే ఏ టైంలో కరెంటు వాడుకుంటే తక్కువ ఖర్చు అవుతుంది, అంటే లోడు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, తక్కువ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఆ విషయాలను కూడా వినియోగదారులు తెలుసుకొని ఆ సమయంలో కరెంటు వినియోగించినట్టయితే బిల్లు తగ్గేటువంటి అవకాశం. సార్, ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద కొంతమందికి ఏంటంటే 100 యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ అన్నారు కదా, 101 అట్లాంటి దానికి బిల్లులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది 87 యూనిట్లు వచ్చింది, 328 రూపాయల బిల్లు ఇచ్చారు సార్. దాని గురించి అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ ఆ ప్లాన్ తీసుకోలేదా? కనెక్షన్ పెట్టిరు ఆల్రెడీ సప్లాన్ కింద. అది ప్లాన్ కింద పెడితే రాదండి. మరి అదే సరే మా ఆదేశాలు మేము ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇది మా ఆర్డర్ అండి. దీనికి ఇచ్చినటువంటి ఆదేశాలకి 101 యూనిట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళకు ఉచితంగా కరెంటు విద్యుత్ సంస్థలు అందజేస్తాయి. ఆ ఉచితంగా అందజేసినటువంటి కరెంటుకు ప్రభుత్వము ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంస్థలకు బిల్లు చెల్లిస్తుంది. అంతే తప్ప ఇట్లాంటి బిల్స్ వచ్చినాయి అంటే వీళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు పెట్టకపోవడం వల్ల బిల్లు వచ్చి ఉండొచ్చు. ఇట్లాంటి ఏమన్నా వస్తే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు సరి చేస్తారు. సార్ ఆల్రెడీ మాదే సార్, నేను ఇచ్చిన తీసుకెళ్ళండి, ఇమీడియట్ గా సరి చేస్తారు. ఆల్రెడీ పెట్టిన గిట అదే 87 యూనిట్లు వచ్చింది, 320 రూపాయల బిల్లు వచ్చి 28 బిల్లు వచ్చింది. కట్టమని అంటున్నారు. ప్రతి నెల బిల్లు ఇచ్చిన వస్తుంది. ఉండదు. మీరు అందులో రికార్డ్ కాలేదేమో. ఆల్రెడీ ఒకటే బిల్లా ఎప్పటికి వస్తూనే సార్, బిల్లు ఎప్పటికి వస్తూనే ఉన్నది. ఏమంటున్నానంటే మీది రికార్డ్ అయి ఉండదు. ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఒకటి సార్, ఇప్పుడు నేను రిపోర్టర్ గా పనిచేస్తున్నా, ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన, దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చేసిన. తాండ్రు అంతరం, ఇక్కడే అంతరం సార్. చూడండి ఒకసారి, తాండ్రు రిజాల్వ్ చేస్తాం. ఇక్కడ మేము పోయే లోపలే రిజాల్వ్ అవుతుంది. మేము నిర్వహిస్తున్నటువంటి విద్యుత్ వినియోగదారుల యొక్క అవగాహన సదస్సులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరులో ఈరోజు 10వ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం గురించి మీకందరికీ అనేక ప్రకటనల ద్వారా ప్రచారం కల్పించడం ద్వారా తెలియజేయాలని విద్యుత్ సంస్థలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి చాలామంది వినియోగదారులు ఇక్కడ వచ్చారు. వారికి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం? ఈ సమావేశము మీకున్నటువంటి హక్కులను తెలియజేయడానికి, అదేవిధంగా మీరు విద్యుత్ సంస్థల నుంచి పొందాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు మీరు పొందే విధంగా మీకు అవగాహన కల్పించడానికి. మరి వికారాబాద్లో నిర్వహించకుండా తాండూరులో ఎందుకు నిర్వహిస్తున్నామంటే అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అవి మా నోటీస్కి వచ్చాయి. ముఖ్యంగా బసిరెడ్డిపల్లి, సోమన్ గుర్తి ఈ 2 గ్రామాల సమస్యలు. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ పత్రికలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. రూపాయలు కోట్లు పెట్టినా నిత్యం వెతలే, తాండూరులో విద్యుత్ సరఫరా అధ్వాన్నం. దీంట్లో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది.
తీగలు ఒకదానికి ఒకటి తగలడం మూలంగా ఇన్సులేటర్లు కాలిపోతున్నాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆ ప్రముఖ పత్రిక ప్రకటించింది. ఈ సమస్యలు మా నోటీస్కి వచ్చాయి కాబట్టి మీ వెతలను తొలగించాలని, మీకున్నటువంటి బాధలను తొలగించాలని, మీకు సమస్యలు వచ్చినప్పుడు అవి ఏ విధంగా పరిష్కారం పొందాలో మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అన్ని విషయాలు చర్చించుకుందాం. అన్ని సమస్యలు పరిష్కరించే దిశలో మన సమావేశం కొనసాగాలి. ఈరోజు మీ ముందు నేను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, నా పేరు తన్నీర్ శ్రీరంగారావు. నేను గతంలో న్యాయవాదిగా పనిచేసి ఉన్నాను. 2.5 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు ఎండి మనోహర్ రాజు గారు, మెంబర్ టెక్నికల్, బహిరంగ విచారణ జరిపి వినియోగదారుల యొక్క బాధలను విన్న తర్వాత మేము ఛార్జీలు నిర్ణయిస్తాం. ఆ ఛార్జీలు మీరు చెల్లించాలి, వాళ్ళు అమలు పరచాలి. తర్వాత రెండోది, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటాయో ఆ ఒప్పందాలను కూడా మేము సమీక్షిస్తాం. అది కూడా బహిరంగ విచారణ ద్వారానే. తర్వాత విద్యుత్ సంస్థలకి పంపిణీ సంస్థలకి మధ్యన, లేకపోతే ఉత్పత్తి చేస్తున్నటువంటి సమస్యల మధ్యన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ఆ వివాదాలు పరిష్కరిస్తాం. మేము అనేకమైనటువంటి నిర్దేశాలు ఇస్తాం, రెగ్యులేషన్స్ ఇస్తాం. అంతేకాకుండా అన్ని విద్యుత్ సంస్థల్ని సమన్వయం చేస్తూ మేము నియంత్రణ చేస్తాం. ఇది మా యొక్క విధులు. మరి ఈ విధులు హైదరాబాద్లో ఉండి మేము నిర్వహించవచ్చు, కానీ మీ ముందుకు ఎందుకు వచ్చాం? మీకు చట్టాల పట్ల అవగాహన కల్పించాలి, మీరు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. మీకు ఏదైతే చట్టం కల్పించినటువంటి హక్కులను ఖచ్చితంగా మీరు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి పొందాలి. ఆ పొందే విధంగా మీరు ఏం చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ఫిర్యాదులు చేయాలి అనేటువంటి విషయాలు మీకు తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాం. మరి విద్యుత్ పంపిణీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మీ ముందున్నారు. మీరు ఒక్కొక్కరు మా ముందుకు వచ్చి మీ సమస్యల్ని ప్రస్తావిస్తారు. ఆ ప్రస్తావించినటువంటి సమస్యలన్నీ కూడా వారు నోట్ చేసుకుంటారు, మేము కూడా నోట్ చేసుకుంటాం. ఆ సమస్యలన్నీ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరింపబడాలి. మీ ముందు వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ అయినటువంటి జయరాజ్ గారు, మీరు ఏ విధంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయవచ్చో, ఆ కంప్లైంట్ చేసినప్పుడు ఆ సమస్యలు ఎన్ని రోజుల్లో పరిష్కరింపబడాలో తెలియజేయడం జరిగింది. మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, కరెంటులో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఫ్యూజు ఆఫ్ అయినప్పుడు సమస్య, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు సమస్య, యాజమాన్య హక్కుల మార్పిడి సమస్య, అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా సమస్యలు ఏ విధంగా వస్తాయో మీకు తెలియదు. మీ ముందు నేను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, నా పేరు తన్నీర్ శ్రీరంగారావు. నేను గతంలో న్యాయవాదిగా పనిచేసి ఉన్నాను. 2.5 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు ఎండి మనోహర్ రాజు గారు, మెంబర్ టెక్నికల్, బండారు కృష్ణయ్య గారు, మెంబర్ ఫైనాన్స్, మేము విద్యుత్ నియంత్రణ మండలిలో పనిచేస్తూ ఉన్నాం. మేము పనిచేస్తున్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో కరోనా రావడం వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోయాం. మరి విద్యుత్ పంపిణీ సంస్థలు రిటైల్ సప్లై టారిఫ్ ప్రపోజల్స్ మా ముందుంచినప్పుడు అక్కడ సమావేశాలకు ఇచ్చేసినటువంటి వనపర్తి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ సమావేశాలు నిర్వహించినప్పుడు అనేక మంది వినియోగదారుల సమావేశానికి రావడం, అక్కడ అనేకమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. ఆ రోజే నిర్ణయించుకున్నాం, ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరింపబడాలో వినియోగదారులకు తెలియజేయాలి. అదేవిధంగా విద్యుత్ సంస్థలు ఏ విధంగా విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చినటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి వినియోగదారులకు ఏ విధమైనటువంటి మెరుగైన సేవలు అందించాలో తెలియజేయడానికి సమావేశాలు నిర్వహించడానికి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. ఈ సమావేశంలో ఈరోజు మా అఫీషియల్స్ ఉన్నారు. సెక్రటరీ నాగరాజు గారు ఉన్నారు, తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఈ సమావేశంలో మా విద్యుత్ నియంత్రణ మండలి నుంచే కాకుండా CGRF వారు మీకు ప్రజెంటేషన్ ఇచ్చారు. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం
కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ఫోరం. ఈ వినియోగదారుల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఉందని ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తాలి. చాలా తక్కువ మందికి తెలుసు. అందుకొరకే వారిని కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనే విధంగా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఎన్ జయరాజు గారు చైర్పర్సన్, బి లలిత గారు మెంబర్ టెక్నికల్, కె శోభారాణి గారు మెంబర్ ఫైనాన్స్, జి గజేందర్ గారు ఇండిపెండెంట్ మెంబర్, వీరంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇది ఈ సిజిఆర్ఎఫ్ అనేది మీకు విద్యుత్ రంగంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి కృషి చేస్తుంది. అది విద్యుత్ వినియోగదారుల పరిష్కార కేంద్రం. వారు కాకుండా ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ ఆపరేషన్స్ ఉన్నారు. అపారమైనటువంటి అనుభవం ఈ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి వారు. రాములు గారు ఉన్నారు, డైరెక్టర్ కమర్షియల్ గారు. వారే కాకుండా సిజిఎం ఆనంద్ గారు ఉన్నారు. ఇప్పుడు మీ ముందు ఈ వికారాబాద్ తాండూరులో విద్యుత్ సంస్థ పంపిణీ సంస్థ కల్పించినటువంటి మౌలిక సదుపాయాల గురించి మీ ముందు ప్రస్తావించినటువంటి ఎస్సీ వెంకన్న గారు ఉన్నారు. వారు బాబు అందరు సైలెంట్ ఉన్నారు. వారు అనేకమైనటువంటి మీకు ఏ మౌలిక సదుపాయాలు కల్పించారో ఆ విషయాలన్నీ కూడా మీ ముందు చెప్పడం జరిగింది. ఇంతటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో వినియోగదారులకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయి, అంధకారం ఉంది, పవర్ హాలిడేస్ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించడానికి నిరంతరం విద్యుత్ సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈరోజు దేశం మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతటి వేసవి కాలంలో కూడా ఇంతటి విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నటువంటి సంస్థలు మన విద్యుత్ సంస్థలు. మరి ఆ సంస్థలు మనకు ఇంతటి సేవలు అందించినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరింపబడాలి. ప్రభుత్వం వెచ్చించినటువంటి ప్రతి రూపాయి కూడా వినియోగదారులకు అందాలి అనేటువంటి విషయాలు మీకు తెలియజేయడానికి విద్యుత్ చట్టం ఒకటి ఉంటుంది. ఆ విద్యుత్ చట్టానికి లోబడి మనమంతా పనిచేయాలి. విద్యుత్ చట్టం అనేది మీకు అనేకమైనటువంటి హక్కులు కల్పించింది. హక్కులను పొందేటువంటి బాధ్యత మీకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం మాకుంది. కాబట్టి మీ ముందుకు వచ్చాం. అంతేకాకుండా ఈ హక్కులతో పాటు కొన్ని బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతలు కూడా ఏ విధంగా నిర్వర్తించాలో మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాం. మరి మరొక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఒకటి ఉంది. అది కొన్ని విషయాల్ని సమీక్షిస్తుంది, పరిష్కరిస్తుంది, నియంత్రిస్తుంది అనే విషయం ఎంతమందికి తెలుసు? చేతులెత్తాలి. విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలో పనిచేస్తుంది అనేటువంటి